వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సవాలు ప్రతి సవాలు ఒక పక్క గన్ పార్క్, ఇంకో పక్క బీఆర్ఎస్ దద్దరిల్లిపోతుంది. ప్రజెంట్ నేను భవన్లో ఉన్న అరెస్ట్లు కూడా జరిగిన పరిస్థితి. సో ఏంది ఈ అరెస్ట్లు సవాళ్ళు? సవాళ్ళు వాళ్ళేస్తున్నారు. మేము స్వీకరించి వస్తే మేము సమాధానాలు చెప్దామంటే, వాళ్ళు పోలీసుల చేత మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నారు. ఇప్పటికి గూడా చైరు రెడీగానే ఉంది తెలంగాణ భవన్‌లో. మంగళహారతులతోటి మహిళా మనులందరూ గూడా రెడీగానే ఉన్నారు. మా రామన్న గారు వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారో వాటన్నిటికి సమాధానాలు చెప్పడానికి గూడా రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళేంటంటే సవాల్ను స్వీకరించక ఏదైతే రేవంత్ రెడ్డి లాగానే పారిపోతున్నారు. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. గన్ పార్క్ దగ్గరికి పోయిండ్రు. గన్ పార్క్ దగ్గరికి మా హరీష్ అన్న, మా నాయకులందరూ పోదామని అనుకుంటే పోలీసుల చేత అరెస్టులు చేపిచ్చిండ్రు. ఇప్పటికైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే తెలంగాణ భవన్‌కి రండి. ప్రతి దానికి సమాధానం చెప్పడానికి రామన్న రెడీగా ఉన్నారు. సో ఒక పక్క సవాలు విసిరిండ్రు, ఇంకో పక్క హరీష్ రావు అరెస్ట్ ఏంటి? అంటే సవాళ్ళు విసరడము, తోకలు చూపించడము వాళ్ళకి అలవాటే గదా! అట్లనే చేస్తున్నారు. అంతే తప్ప ఇంకొకటి లేదు. అరెస్టులతోటి భయపడేది లేదు. అరెస్టులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించేటోళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ. మా అధినాయకుడు కేసీఆర్ గారి అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బందులన్నీ ప్రజలు పడద్దనేసే తెలంగాణ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పాలన చేస్తుందో ఆ పాలన మీద యుద్ధం చేస్తున్నారు. సో ఏంది అసలు ఈ సవాళ్ళు ఏంది? దేనిపైన సవాలు విసురుతున్నారు? గురుకుల టెండర్ల మీద సవాలు విసురుకున్నారు. ప్రతిదో ఇంకొకటి కాగు లెక్కల మీద సవాలు విసురుతున్నారు. అంటే కాగు లెక్కలనే కాకి లెక్కలని చెప్తున్నారు. కాగువి కాకి లెక్కల, రేవంత్ రెడ్డివి కాకి లెక్కల, కాంగ్రెస్వి కాకి లెక్కల అని తేల్చుకోవాలి కదా మరి. తేల్చుకుందామంటే రావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంతే. సో హరీష్ రావు అరెస్ట్ పైన ఏమంటారు? హరీష్ అన్నని అరెస్ట్ చేయడం అంటే ఒక ప్రశ్నించే గొంతును, మా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడిని ఒక గొంతును అనగదొక్కడమే, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. అరెస్టులకు భయపడే నాయకుడైతే హరీష్ అన్న గారు కాదు. టీఆర్ఎస్ చెప్తున్న లెక్కలు తప్ప, కాగ్ చెప్తున్న లెక్కలు తప్ప, లేదంటే అధికార పార్టీలో ఉండే కాంగ్రెస్ చెప్తున్న లెక్కలు తప్ప? ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుందో. వాళ్ళు డే 1 ఎప్పుడైతే ఎలక్షన్స్‌కి ముందు హామీలు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా నెరవేర్చిండ్రా? అదే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి అబద్ధాలే చెప్పి అధికారంలోకి వచ్చి అంటే అక్కడ కూర్చొని ప్రజలను ఇబ్బంది పెట్టే పనే చేస్తున్నారు తప్ప ప్రజలని బాగుపరిచే విధంగా కూడా ఎటువంటి పని చేస్తలేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఏదైతే రిపోర్ట్ ఉందో రిపోర్ట్ బేస్ మీద ఏదో వాళ్ళలాగా మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి మాటలను అటు ఇటు చేసే పరిస్థితి లేకుండా ప్రూఫ్ తోటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రెడీగా ఉన్నారు. ఆయన సవాల్ విసిరింది కూడా రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారే విసిరిండ్రు. దానికి మా వాళ్ళు స్వీకరించి వస్తామనంటే రేవంత్ రెడ్డి ఎందుకు మేమే వస్తామని చెప్పి మంత్రులందరూ తయారైనరు. మరి రెడీ అయినప్పుడు మా నాయకులను అక్కడ రానియకుండా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? హరీష్ రావు గారు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసిండ్రు. అరే మమ్మల్ని ఆపుతున్నారు భయ్, మీరే రమ్మన్నారు కదా, మమ్మల్ని పంపించమని చెప్పండి అని అన్నారు. అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళన్ని దొంగ లెక్కలు అంటే అక్రమాలు చేసిండ్రు కాబట్టి భయానికి మా నాయకులను రాకుండా అడ్డుకొని ఈరోజు మళ్ళీ ఉల్టా మా మీదనే ఏదో డ్రామా ఆడుతున్నాం చేస్తున్నాం. అంటే అంత ఇంత కళ్ళు పోయినాయా వాళ్ళకి? ఇంతమంది పోలీసు వాళ్ళు కనిపిస్తలేరా? ఇప్పుడు మీరు ఒక ఫోన్ చేసి పంపియండి, మేమే పిలిచినాం, మేము మాట్లాడతామని అందుకే రమ్మంటున్నాము అని అన్నాం. సరే వాళ్ళు రాకపోయినా ఇక్కడ మీరే రండి, ఫస్ట్ మీరే వస్తా అన్నారు కదా. ఇక్కడ కాదని చెప్పేసి మన ఏమంటారు గన్ పార్క్ అన్నారు. మరి అక్కడ కాదని మళ్ళీ సిపిఎల్ ఆఫీస్ అన్నారు. అంటే ఏదో ఒకటి తిప్పడము, టైంపాస్ చేయడము. ఏమంటారు, ఈ ప్రశ్నలకి జవాబు లేవు వాళ్ళ దగ్గర. నిజంగా తప్పు చేసిన వాళ్ళు కాబట్టి దొంగతనంగా వాళ్ళు ఏమంటారు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లియర్గా కనిపిస్తున్నది. అండ్ ప్రజలు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటిదని. నిజాయితీ ఉన్నోళ్ళు, నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే ధైర్యంగా మీడియా సాక్షిగానే మీరే పెట్టండి. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెడతారా, మరి ఇంకో దగ్గర మీరే పెట్టండి. మమ్మల్ని ఏమంటారు వచ్చే అవకాశమైనా ఇవ్వండి. ఇట్లా అడ్డుకొని మళ్ళీ ఉల్టా మేమే పారిపోయినాం, మేమే ఇది చేస్తున్నాం అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడి అంటే మా మీద నెపం అంటే దమ్ము ధైర్యం అని అంటున్నారు కదా. అవన్నీ మేము చూపిస్తున్నప్పుడు మీరెందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది మా వాళ్ళ ప్రశ్న. సో ఈ సవాల్ ఇక్కడితో ఆగిపోతే ఇంకా మిగతా కూడా కంటిన్యూ చేస్తారు? ఇప్పుడే కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రశ్నిస్తుంటుంది. ఆ ప్రశ్నలకి జవాబు దొరికేంత వరకు, నిజాయితీగా ఆ ప్రశ్నలు బయటికి వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈరోజే కాదు, రేపు అసెంబ్లీలో కానివ్వండి, మీడియా సాక్షిగా కానివ్వండి, ప్రజల మధ్యలో కానివ్వండి, ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా ఎండగట్టే ప్రయత్నమే చేస్తారు. ఏముందండి, ఇప్పుడు దాకా మీరు చూసిండ్రు క్లియర్గా. మొన్న ఏదో వేసినామని చెప్పారు. హార్డ్లీ ఓ 10 మంది 20 మందికి వేసి అందరికీ వేసి లాస్ట్ టైం లాగానే
అందరికి వేసినామని అప్పుడు చెప్పినారు. మళ్ళీ అప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమందికి రాలేదు, ఎంతమందికి వచ్చిందని లెక్కలు తీసి చూపించినారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఏది కూడా పూర్తి స్థాయిగా ప్రజలకి అందే విధంగా కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తలేదు. కేవలం పబ్లిసిటీకి దొంగ మాటలు చెప్పుకొని బతకడమే తప్ప ఇప్పటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేసింది తెలంగాణ రాష్ట్రంలో అంటే క్రైమ్ రేట్ని వంచింది, పోలీస్ కేసులను పెంచింది. అంతకు మించి వాళ్ళు చేసింది ఇప్పుడు దాకా అయితే ఏం లేదు. కాంగ్రెస్లో ఎన్నో ప్రామిసెస్ చేశారు, మనం చూసాం. ఎన్నో గ్యారెంటీలు ఇచ్చారు, ప్రామిసెస్ ఉన్నాయి, ఏది ఫుల్ఫిల్ చేయలేదు. అది ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాము, సో న్యాచురలీ అరెస్టుల పర్వం అనేది స్టార్ట్ అయింది. వన్ ఆర్ ది అదర్ వే కావాలని డైరెక్షన్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. సో అదైతే మనం చూస్తున్నాం. టైమ్ అండ్ అగైన్ ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది అంటే మటుకు ఖచ్చితంగా అరెస్ట్లు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో సవాల్ విసిరింది ఎవరు? సో ఆ సవాల్ని యాక్సెప్ట్ చేసి హరీష్ రావు గారు ఎప్పుడైతే ముందుకు వచ్చినప్పుడు మరి ఏమైంది, ఇక్కడ వస్తానని చెప్పేసి మళ్ళీ పోయి గన్ పార్క్లో కూర్చున్నారు. సో దానికి కూడా హరీష్ రావు గారు మా లీడర్స్ అందరు రెడీ అయ్యి వెళ్తుంటే మళ్ళీ మధ్యలో అరెస్ట్ చేయడం. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ దేర్ పవర్స్. అండ్ ఇంటెన్షనల్లీ ఏదైతే ఇష్యూ మీద మాట్లాడడానికి అని వస్తుంటే మీకు మాట్లాడడానికి అక్కడ ఏం పాయింట్స్ లేవు. బికాస్ దేర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దేర్ పార్ట్. అసలు ఏమన్నా ఉంటే కదా వాళ్ళకి చెప్పడానికి. సో అట్లా ఏమీ లేదు కాబట్టి ఏదో విధంగా మేము రెడీ ఉన్నామని అక్కడ నుంచి పిలుస్తారు. వెళ్తుంటే ఇక్కడ ఇంతమంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కంచన్బాగ్కి తరలించడము. అండ్ నాట్ ఓన్లీ దాట్, అక్కడ తీసుకెళ్ళి ఎండలో కుర్చీలు వేసి ఎండలో కూర్చోబెట్టడము. సో దిస్ ఈజ్ ఆల్ చూస్తుంటే కంప్లీట్గా ఏంటంటే బయాస్డ్, వన్ సైడెడ్. పోలీసు వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏం చేస్తున్నారు, వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. బయట కూడా భవన్ బయట ఫుల్ సెక్యూర్డ్లో ఉంది భవన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. పోలీసులకి చాలా డ్యూటీస్ ఉన్నాయి యాక్చువల్గా. వాళ్ళ చట్టబద్ధమైన సంస్థలని ఈ విధంగా రూలింగ్ పార్టీ ఏది చెప్తే అది. ఇక్కడ ఇంతమంది పోలీసులు ఫ్రంట్ గేట్ ముందు చూసాము, చాలామంది పోలీసులు ఉన్నారు, అట్లనే బ్యాక్ గేట్ దగ్గర ఉన్నారు. కానీ మనం రాష్ట్రంలో ఎంత చూస్తున్నాం, క్రైమ్ ఏ విధంగా పెరిగిపోతుంది, ఏ విధంగా డే బై డే ఎలా కేసెస్ పెరుగుతున్నాయి. సో అలాంటి డ్యూటీ చేయాల్సిన పాపం పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని కూడా ఎండలో నిలబెట్టి ఇక్కడ సగం మందిని అక్కడ సగం మందిని అవసరం ఏముంది? సో వాళ్ళ విధులను వాళ్ళు చేసుకొని ఇస్తుంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, న్యాచురల్లీ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, గవర్నమెంట్లోకి వచ్చేటప్పుడు దే హ్యావ్ ప్రామిస్డ్ మెనీ థింగ్స్. సో ఆ విషయంలో ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయనప్పుడు పార్టీ లీడర్స్ ఎప్పుడైతే అపోజిషన్ల నుంచి అడుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నిజంగా ప్రాపర్ ఆన్సర్ లేనప్పుడు మీరు సవాల్ విసరాల్సిన అవసరం ఏముంది? వస్తాను చర్చకు సిద్ధం అనాల్సిన అవసరం ఏముంది? మీరు చర్చకు సిద్ధం అంటేనే మేము రెడీ అన్నాం కదా. సో అట్లా హరీష్ రావు గారు ముందుకు వచ్చినప్పుడు అంటే మీకు ఆ చర్చకి కూర్చునే దమ్ము లేదనుకోవడం అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అది లేదు కాబట్టే ఇక్కడికి వస్తామంటారు, ఇక్కడ నుంచి గన్ పార్క్ వెళ్తారు. పోనీ గన్ పార్క్ వెళ్దామనేసి బయలుదేరితే మళ్ళీ మధ్యలో అరెస్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ ఇంటెన్షనల్గా ఏదో చేయాలనే ఉద్దేశం, అంతేగాని యాక్చువల్గా కాజ్ ఏంటి, దానికి ఏం ప్రాపర్ ఆన్సర్స్ ఏమి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా లేదా, ఇప్పుడు ప్రజలకి ప్రాపర్ సమాధానం కావాలి, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. మరి ఆ వివరణ ఏదైతే ఉందో ఇవ్వచ్చు కదా. సో అది ఇవ్వట్లేదు. అయితే ఈ అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవాళ హరీష్ రావు గారి పైన పెట్టిన కేసెస్ ఏంటి అంటే ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఈవినింగ్ వరకు మోస్ట్లీ ఏంటంటే ప్రివెంటివ్ అరెస్ట్లు ఉంటాయి యూజువల్లీ. ఇది అక్కడ ధర్నా చౌకీ రమ్మన్నారు, అక్కడికి వెళ్ళలేదు, వెళ్తుంటే మధ్యదారిలో అరెస్ట్ చేసేసారు. సో ఇప్పుడు ఏంటంటే ఇష్యూ ప్రివెంటివ్ అరెస్టా లేకపోతే ఏంటనేది ఇప్పటివరకు అయితే ఇంకా మనకి తెలియదు ఏం ఛార్జెస్ పెట్టారనేసి. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. సో ఈ అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతుంది. దాదాపు ప్రతి నెల ఎన్ని కేసులు అవుతున్నాయి అరెస్ట్ వాళ్ళ? అంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అయితే కొన్ని వందల కేసులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా మనం తెలిసినదే, హైకోర్టు ఇచ్చిన జస్టిస్ తుకారాం గారి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే రాజకీయంగా ఎంతటి తీవ్రమైన విమర్శలు చేస్తే కూడా, సోషల్ మీడియా కానీ ఏ ఇష్యూలో కూడా విమర్శలు చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. సో అట్లా విమర్శలు చేసినప్పుడు ఎంత ఘాటు విమర్శలకైనా రిజిస్టర్ చేయకూడదు కేసెస్. ఆ కేసెస్ అలా రిజిస్టర్ చేయొద్దని చెప్పి జస్టిస్ తుకారాం గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ ఏం చేశారు, గవర్నమెంట్ తరఫు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జస్టిస్ తుకారాం గారు ఇచ్చిన జడ్జిమెంటే కరెక్ట్, మీరు అదే ఫాలో అవ్వాలి, ఆ గైడ్ లైన్స్ ఆర్ ప్రాపర్ గైడ్ లైన్స్ అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎంత సర్ప్రైజింగ్ అంటే పోలీసులు అది పాటించకుండా మళ్ళీ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు సోషల్ మీడియా మీద. అందులో ఇంకా ఇది కూడా ఉంది, ఒకవేళ రిజిస్టర్ చేసి ఉంటే కూడా ఇది ఏంటో కనుక్కొని అవన్నీ క్లోజ్ చేసేయాలని. ఇప్పుడు న్యాచురల్లీ పోలీసుల టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, అన్నెసెసరీ థింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. సో దాని ప్రకారమే ఎప్పుడైతే వాళ్ళ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయట్లేదో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అపోజిషన్ లీడర్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి అలా చేయాల్సిన అవసరం ఏముంది? సో, అలా చేయకుండా కేసెస్ రిజిస్టర్ చేసేసి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తే, సో, ఆ విధంగా ఏదో ఉన్న ప్రశ్నించే గొంతుకలని మూసేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప, యాక్చువల్‌గా మేమిచ్చిన వాగ్దానాలను మేము కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయాలి. మేము ప్రాపర్‌గా పరిపాలించాలి. సో, ఆ విధంగా పోవట్లేదు. సో ఎలక్షన్ టైం కంటే ముందే ఇట్లా ఉంటే ఎలక్షన్ టైంకి ప్రిపేర్డ్గా ఉందా లీగల్ టీమ్? ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ మచ్ రెడీ. బికాజ్ మేము చూస్తున్నాం ఈ 3 ఇయర్స్‌లో డే బై డే కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి మాకు. కొత్త కొత్త టైప్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. అంటే ఇట్లాంటి కేసెస్‌లో కూడా ఎఫ్ఐఆర్‌లు అయితాయా? ఇట్లాంటి కేసెస్‌లో కూడా హై హ్యాండెడ్‌లీ పోలీసులు వందల సంఖ్యలో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? మేము చూస్తున్నాం. ఎంత హీనియస్ క్రైమ్స్‌లో కూడా పోలీస్ వాళ్ళు అసలు అంత ఇదిగా రారు. అట్లా అరెస్ట్ చేయరు. హార్డ్లీ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో అంటే కోర్టుకి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారు. కానీ మా కేసులలో మేము చూసాము చాలా చిన్న కేసులు, ఒక చిన్న లైన్ ఉంటుంది అంతే విమర్శ చేసింది. ఆ చిన్న లైన్ మీద వందల సంఖ్యలో పోలీసులు వస్తారు. గ్రీన్ కారిడార్ పెట్టేసి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో, ఆ విధంగా హై హ్యాండెడ్లీ తీసుకెళ్తారు. మళ్ళీ కోర్టులో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు కోర్టులో కూడా స్పెషల్ పీపీలని అపాయింట్ చేస్తున్నారు. ఎంత పెద్ద హీనియస్ క్రైమ్స్ ఎన్ని పెండింగ్ కేసెస్ ఉన్నా అలాంటి కేసెస్లో స్పెషల్ పీపీస్ని అపాయింట్ చేయట్లేదు. కానీ ఇట్లాంటి కేసెస్లో చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒక కేసు మన ఎక్కడ పెద్దపల్లిలో జరుగుతుంది. దాంట్లో కూడా ఎవ్రీడే నిన్న డిఎస్పీ లెవెల్ నుంచి ఆఫీసర్స్ వస్తారు, వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. వాళ్ళకి అవసరం ఏముంది? ప్లస్ ఈ రోజు కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, వై దే ఆర్ సో అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? మీరు చూపించాల్సిన ఇంట్రెస్ట్ సోషల్ మీడియా పోస్టుల మీద కాదు. మీరు చూపించాల్సిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో క్రైమ్ జరగకుండా ఆపండి. ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో అది చూడండి. ఇప్పుడు హన్మకొండలో మనం చూసాం రీసెంట్గా ఎన్ని హౌసెస్ని డెమాలిషన్ చేశారు. అంటే ఈవెన్ ఎన్నోసార్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్గా ఒక పర్సన్ని ప్రాపర్ ఒక రెసిడెన్స్ నుంచి ఒకవేళ గవర్నమెంట్ భూములలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళని అక్కడ నుంచి తరలించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చి ఆ ఇల్లులను డెమాలిష్ చేయాలి. కానీ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల పుస్తకాలు ఉండొచ్చు, ఇంట్లో వంట సామాను ఉండొచ్చు, వాళ్ళ ప్రొవిజన్స్ ఉండొచ్చు, వాళ్ళ కష్టము, వాళ్ళది ఏదైనా అసెట్స్ ఉండొచ్చు ఇంట్లో. అట్లా ఉన్నప్పుడు హై హ్యాండెడ్లీ ఎంతమంది పోలీసుల సమక్షంలో అఫీషియల్స్ వస్తారు, ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకొచ్చి ఇల్లులను కూలగొడుతున్నారు. సో టుడే ఆల్సో వీ వెంట్ టు హ్యూమన్ రైట్ కమిషన్ అండ్ వీ గేవ్ కంప్లైంట్. సో ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెరాస్మెంట్, ప్రతి సెక్టర్ బాధపడుతూనే ఉంది ఈ 3 సంవత్సరాల నుంచి. మనం టాయిలెట్ మురికి అయిపోతే ఫినాయిల్ తోటే కడుగుతాం, హార్పిక్ తోటే కడుగుతాం. ఇప్పుడు జూపల్లి గారు ఏ గిన్నెలో తిన్నాడో అదే గిన్నెలో ఉంచే రకము. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ మారడం ఆయన అలవాటు. ఇప్పుడు సవాలు విసిరిండు. నిన్న సవాలు విసిరినప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే అశోక్ నగర్లో పిల్లలకి ఏ మాట ఇచ్చిండో దానికి రాహుల్ గాంధీని ప్లస్ మన రేవంత్ రెడ్డిని అంటే మధ్యలో ఈయన ఉరికొచ్చిండు. అది బేగనంకి షాదీమే అబ్దుల్లా దివానా అని ఈయన ఉరికొచ్చిండు. సరే ఈయనకైనా మేము సిద్ధమే, మేము రెడీ, మేము అన్నీ చూపిస్తామని చెప్పి అన్నీ ఏవైతే లెక్కలు మీరు అడుగుతారో ఆ లెక్కలకు మేము జవాబులు చెప్తామని చెప్పేసి సరే అని చెప్పి వెళ్తామంటే మార్నింగే మీరు ఆర్ఎస్ ప్రవీణ్ అన్ననే మన ఎవరు హరీష్ అన్నని గిట్ల వీళ్ళందరినీ ఎమ్మెల్యేలని గిట్ల జీవన్ రెడ్డిని గిట్ల అరెస్ట్ చేసిరు. మీరు తొడలు కొట్టడము మీకు శాతనైనప్పుడు దాన్ని సవాలు విసిరేరు కదా, సవాల్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ భయం ఎందుకు మీకు? అంటే ఏమి మెసేజ్ ఇద్దామని, మీరు ఏమి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేద్దామని మీరు సవాల్ విసిరిన దానికి మేము జవాబు చెప్పాలి కదా. మేము జవాబు చెప్పడానికి మీరు ఏ అడ్రస్ అయితే అన్నారో ఆ అడ్రస్ కాడికి వస్తున్నాము. లేదంటే తెలంగాణ భవన్ కానంటే తెలంగాణ భవన్లో కూడా చేరేసి మర్యాదగా షాళ్ళు పెట్టి మరీ కూర్చున్నాము. ఇక రాలేడు అన్నప్పుడు ఇక మురికిపడ్డ నోరు కదా, ఆ నోరుని కొంచెము హార్పిక్ తోటి కడుగుతేనన్నా కనీసం కొంచెం తెలివి వస్తుందేమో, జ్ఞానం వస్తుందేమో జూపల్లి గారికి అని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా దళం ఇవాళ హార్పిక్ తోటి ఆయన, ఎందుకంటే ఆయన కాళ్ళు చేయి వడిపోయినట్టున్నాయి, ఆయన వస్తలేడు, అందుకని కుర్చీ మీద ఎత్తుకుపోయి మరీ కడిగినాం. ఇప్పుడు రైతులు హరిగోసపడుతున్నారు. నువ్వు రైతులకు ఏదో చేస్తాను, రైతులకే రాజ్యాధికారం ఇస్తా అన్న రేంజ్లో చెప్పిన రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి ఇప్పుడు ఏదేదో చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఊరి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి కూర్చున్నాడు. గద్దెనెక్కి కూర్చొని కేవలం వాళ్ళ అన్నదమ్ములకే అప్పచెప్పిండు రాజ్యము. తెలంగాణ రాష్ట్రం మొత్తం దోచుక తింటుండు. ఏంది అనంటే
ఖచ్చితంగా రైతులు హరిగోస పడుతురు, అది మాత్రం చూస్తలే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కిషన్ రెడ్డి కానీ మన సంజయ్ కానీ ఎవరైనా కనీసం ఒక ముచ్చట కూడా మాట్లాడతలే. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించడం కాదు, రాష్ట్రానికి ఏదో చేద్దామని కాదు. ఇప్పుడు మీరు నిజంగా మేము చేసింది అప్పులే, మళ్ళీ మీరు లెక్కలు బయట పెట్టండి. మేము అప్పులు ఎన్ని చేసిరో 9.5 సంవత్సరాలలో దానికి అభివృద్ధి ఎంత చేసినామో అది చూపించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు సిద్ధంగా ఉన్నారు. 2.5 సంవత్సరాలలో మీరు చేసిన అప్పులు మీరేం చేసిండ్రు అభివృద్ధి? ఆడోళ్లకు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిర్రు, అవి ఇట్లా ఏమైనా కంప్లీట్ చేసిరా? కానీ బస్సు ఫ్రీ చేసిండ్రు. మీరు రైతులకు రైతు భరోసా ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. మీరు ఆడోళ్లకు తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు, ఒక స్కూటీ లేదు, ఏం లేదు. మీరు ఏం చేసిండ్రని మీరు ఉట్టి నీటి మీద బుడగల లాంటి మాటలు చెప్పడమే గుంపు మేస్త్రి తప్పించి ఇంకేం లేదు. ఇక సినిమా ఏమనంటే సినిమాల కథలు చెప్తాడు. సినిమాల కథలు ఎందుకంటే ఆయన ఒకప్పుడు 150 రూపాయలు పెట్టుకొని లారీలల్లో ఎక్కి వచ్చి సినిమాలు చూసేటోడు. అంటే ఆయన రాజకీయాలలోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా సినిమాలలో విలన్ వేషం వేస్తా అని ఆయన నోడుతోటే ఒప్పుకున్నాడు. ఇక ఏమన్నా అంటే యూ సీ ఐ సీ అని మాట్లాడతాడు. వీఆర్ ఆల్ సీయింగ్ ఆల్ థింగ్స్ వాట్ యు విల్ డూయింగ్. కానీ ఏంది అని అంటే మీరు చెప్పే మాట మీద మీరు నిలబడతలేరు, తొడలు కొడుతున్నారు. అంటే నిన్న తొడలు కొట్టిర్రు, ఇవాళ గుంపు మేస్త్రికి అలవాటే కదా, తొడ కొట్టినందుకు తొండలు ఇడిచినట్టున్నాడు. అందుకనే జూపల్లి రాలేదు. ఏంది అంటే 2.5 సంవత్సరాల నుంచి చూసినావు కదా తల్లి. 2.5 సంవత్సరాలు మార్పు అని చెప్పేసి ఈ మూర్ఖ ముఖ్యమంత్రి ఈరోజు వచ్చిండు. 2.5 సంవత్సరాల నుంచి అరెస్టులు తప్ప, హైడ్రా తప్ప, కూల్చివేయడము, పేల్చివేయడము, అరెస్టులు చేయడం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఆయన చెప్పిండు ఏంది 6 గ్యారంటీలు, 420 హామీలు, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆంధ్ర గులాంగిరి చేస్తుండు రేవంత్ రెడ్డి. నిన్న ఒక సవాలు వదిలిపెట్టిండు. ఎవరు? జూపల్లి నేను వస్తా తెలంగాణ భవన్కు, కేసీఆర్ మీద అంటారు కదా 2,80,00,000 కోట్ల అంటే 2,80,00,000 అంత అప్పు చేసిండు అని చెప్పేసి మేమంటున్నాము. ఆర్బీఐ వాళ్ళు కూడా అంతే ఇచ్చిర్రు. కానీ వీళ్ళు మాత్రం 8,00,000 కోట్లని ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఈరోజు మా మీద ఆ ప్రచారం చేసేవాడు ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఈరోజు ఆర్బీఐ ఇచ్చింది కూడా తప్పు అంటున్నాడు. కాబట్టే కేటీఆర్ అన్నారు రామల్ల నేను ఎక్కడ రావాలి, వరంగల్ రావాలన్నా, మళ్ళీ వాళ్ళ నోట్ల మళ్ళీ ఏమైనా అంటారు కదా మలినాలు ఉంటేనే కదా మా ఆర్పీతో మనం ఏమైనా క్లీన్ చేసుకుంటే మా వాష్రూమ్లు అవన్నీ క్లీన్ అవుతాయి కదా. మనం ఎందుకు చేస్తాము? ఆ క్లీన్ చేసినాము. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోవడం ఏంది? సవాల్ ఇసిరిండ్రు, మేము చెప్పినాము మేము తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పిండు. ఇంకా ఆయన జూపల్లి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అనుకొని చెప్పి అన్నందుకు ఆ పొట్టోడు ఆపినట్టుండు. ఇప్పుడున్న మూర్ఖుడు వదురానైనా తెలంగాణ భవన్కి ఎందుకు పోతావు, నువ్వు బీఆర్ఎస్ అని అడిగినట్టుండు. అందుకని రాలేదు. గన్ పార్క్ దగ్గర ఉన్నాడు. గన్ పార్క్ దగ్గర కూడా పోదామని చెప్పేసి హరీష్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న వీళ్ళందరూ పోతే అక్కడ పోతే అరెస్టులు చేసిండ్రు. మేము పోదామన్నా కానీ మమ్మల్ని అరెస్టు చేసి మళ్ళీ సవాల్ వదిలిపెట్టాలి ఎందుకు? మాట్లాడే దమ్ము లేనప్పుడు ఈ పొట్టోడు వాళ్ళని ఆపాలెందుకు? అన్ని ప్రబండాలమ్మా. తెలంగాణలో ఈరోజు కేసీఆర్ అప్పు చేసిన తర్వాత ఏం చేసిండు అభివృద్ధి అనేది ఒక మామూలు రైతు నుంచి అంటారు కదా అమ్ముకునే పండ్లు అమ్ముకునేటోళ్ళు, డ్రైవర్లు, ప్రతి ఒక్క తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలు చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని అబద్ధాన్ని దొంగ ఈ దొంగ మళ్ళీ ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఎవరికి పెట్టిండు? రాహుల్ గాంధీకి, మోదీకి ఇయ్యడం తప్ప, మూటలు మోయడము, వాళ్ళ అన్నదమ్ములు నింపుకోవడం తప్ప ఏదన్నా ముగ్గుపోసి కట్టిండమ్మా. ఇదే బాపు కేసీఆర్ అప్పు చేసి మెడికల్ కాలేజీలు తెలంగాణ జిల్లాకు ఒక్కటి మెడికల్ కాలేజీ 30 మెడికల్ కాలేజీ. మేమేం సవాల్ చేస్తామమ్మా? సవాల్ మేము చేసిన దానికి అప్పు ఎంత చేసిండ్రో ఆర్బీఐ ఇచ్చింది తప్పు అంటుండు కదా పొట్టోడు. ఆర్బీఐ ఇచ్చింది తప్పు అన్నప్పుడు చెప్పుతాను కొడతామని చెప్తున్నాం. చెప్పుతాను ఎట్లా నోరున్నది కదా అని చెప్పేసి ఆ పొట్టోడు మాట్లాడినట్టు ఏడంటాడా మాట్లాడు కాదు. ఈడ పోలీసులు పెట్టడం ఏందిరా పిచ్చోడా? పోయి ఆంధ్ర వాళ్ళు వచ్చి అంటారు కదా మా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద పోలీసులు పెట్టు, వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నీ అయ్య జాగిరా అన్నాడు, వాణ్ణి చేయండి. ఎవడో ఒకడు మహేందర్ అంట వాడు మాట్లాడుతున్నాడు. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్దరికం చేస్తుంటే వీడేం చేస్తున్నాడు? ఈరోజు చిరంజీవి పెళ్ళానికి యాదగిరి గుట్టల మెంబర్ చేసిండు. ఎట్లా చిరంజీవి పెళ్ళాం ఏమైనా కాంగ్రెస్ కండు వేసుకొని పనిచేసిందా? కాంగ్రెస్లో ఎవరు మహిళలు పనిచేసిన వాళ్ళు లేరా? కష్టపడ్డోళ్ళు. ఈ పొట్టోడు ఏంది ఈడ ఆంధ్ర గులాంగిరి చేస్తుండు, ఆంధ్ర వాళ్ళని నింపుతున్నాడు. ఆంధ్ర మొన్న ఎన్టీ రామారావుది పెట్టిండు, బాలసుబ్రహ్మణ్యం, ఇదంతా ఆంధ్రగిరి అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే వీడు అట్లా చేస్తాడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వీడు చేస్తాడు. కాబట్టి ఈరోజు మాత్రం తెలంగాణలో ఆంధ్ర పెద్దరికం కాదు, ఆంధ్ర వాళ్ళకు సపోర్ట్ చేసిన ఫస్ట్ వీని బొంద పెడతాం. ఇప్పుడైతే ఎవరైతే ప్రేరేపణలు చేస్తున్నారో
బిడ్డ ఈడ బతుకుండ్రి మీరు అంతే, కానీ బతికిన ఇప్పుడు నేను ఒక ప్రతి ఒక్కరికి చెప్తలేను తల్లి, ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ బతికి బిజినెస్ చేసుకొని ముందుమని చెప్పినాం, కానీ ఇట్లాంటి మూర్ఖులు రాబందులు పందికొక్కులను మాత్రము హెచ్చరిక ఒకటే బొంద పెడతాం.